హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు కార్స్ని అయితే చూపించబోతున్నాను. అది మామూలు కార్స్ అయితే కాదు, వింటేజ్ కార్స్. ఒక్కొక్క కార్ అయితే 100 years ఓల్డ్ కార్ కూడా ఉంటుంది ఇక్కడ. సో అది ఎక్కడ ఉంది, ఈ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో మీరు ఇక్కడ చూస్తుంది మైసూర్ దగ్గరలో ఉన్న పయాణం అనే మ్యూజియం అన్నమాట. ఇక్కడ మీకు చాలా అంటే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కార్స్ అన్నీ ఉంటాయి. సో ఈ లోపల ఉన్న కార్స్ ఏంటి, ఇవన్నీ మీకు చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ మ్యూజియం ఎంట్రీ టికెట్ 75 రూపీస్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి అడ్రస్ కూడా ఉంది అండ్ టైమింగ్స్ కూడా 9 AM to 8 PM వరకు అయితే ఉంటుందన్నమాట ఈ మ్యూజియం. సో గైస్, మనమైతే ఇప్పుడు మ్యూజియంలోకి ఎంటర్ అయిపోదాము. సో స్టార్టింగ్లో మీరు చూసుకోవచ్చు, మనకు ఒక వింటేజ్ కార్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ వింటేజ్ కార్ ఎవరిదంటే డాక్టర్ డి వీరేంద్ర హెగ్డే గారిది. సో వారి గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి బ్లూ ప్రింట్ అయితే మనకి ఉంటుంది మైసూర్ రోడ్డు. సో ఎంట్రన్స్లో మనకి లెఫ్ట్ సైడ్లో కార్ పార్కింగ్, రైట్ సైడ్లో కార్ పార్కింగ్ ఉంటుంది. సో అంతేకాకుండా పైనుంచి ఫుల్ డీటెయిల్స్ చూడడానికి మనకి పయాణం మ్యూజియం కంప్లీట్గా మ్యాప్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో గైస్, ఇందాక చెప్పాను కదా, ఇతనే శ్రీ డాక్టర్ డి వీరేంద్ర హెగ్డే గారు అనమాట. సో ఈ పయాణం మ్యూజియం స్టార్ట్ అవ్వడానికి ఈయన ఎంతో ప్రోత్సాహం చేశారనమాట. సో అందుకని ఈయనని బాగా మెన్షన్ చేశారు ఇక్కడ డీటెయిల్స్. మీరు ఒకవేళ చూసుకోవాలంటే చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈయన ఫుల్ నేమ్ వచ్చి డాక్టర్ డి వీరేంద్ర హెగ్డే. సో ఈయన ధర్మాధికారి అనమాట ధర్మస్థలలో. అంతేకాకుండా ఇక్కడ చూశారు కదా, మనకి గాల్లోనే పల్లకీని అయితే హ్యాంగ్ చేసి పెట్టారనమాట. సో అప్పట్లో రాజుల కాలంలో యూజ్ చేసిన పల్లకీని అయితే మనకి అక్కడైతే డిస్ప్లేకి అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ ద మెయిన్ అట్రాక్షన్ 1949 నాటి మైసూర్ మహారాజు గారు యూజ్ చేసిన కార్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇది డైరెక్ట్గా మైసూర్ మహారాజు గారు యూజ్ చేసిన కారే ఇది. సో వారు యూజ్ చేసిన కార్ ఇక్కడ డిస్ప్లేలో పెట్టొచ్చారు. సో చూడడానికి అయితే చాలా బాగుంది. అప్పట్లో ఉన్న కార్ స్పెసిఫికేషన్స్ ఇవి మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఆ టైప్లో ఉన్న ట్రాన్స్మిషన్ కానీ, టార్క్ కానీ, పవర్ కానీ. సో చూడడానికి అయితే కార్ చాలా పెద్దదిగా, చాలా లగ్జరీగా, చాలా బాగుంది. సో ఇది చూసుకోవచ్చు, 1924 నాటి రోల్స్ రాయల్స్ కార్ ఇది. ఆల్మోస్ట్ 100 years, 101 years అయితే ఇది దాటేసింది అనమాట. సో ఇది 101 years ఓల్డ్ రోల్స్ రాయల్స్ కార్స్. దాన్ని కూడా ఇంకా వీళ్ళు ఇంత నీట్గా మెయింటైన్ చేసి సో డిస్ప్లేకి తీసుకొని వచ్చారు. సో మీరు అర్థం చేసుకోవచ్చు రోల్స్ రాయల్స్ కార్స్ యొక్క బిల్ట్ క్వాలిటీ ఎలా ఉంటుందో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. చూడడానికి అయితే కార్ చాలా మ్యాగ్నిఫిసెంట్గా, చాలా స్టన్నింగ్గా అయితే నాకైతే ఈ కార్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక రాయల్ లుక్ అయితే పక్కాగా ఉందన్నమాట అప్పట్లోనే, 1924లోనే. సో ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే స్టీరింగ్ వీల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టీరింగ్ వీల్స్. ఇప్పుడున్న స్టీరింగ్ వీల్ కాకుండా అప్పుడు పవర్ స్టీరింగ్ అంతా ఏముండదు. సో అంతా హార్డ్ స్టీరింగ్ అనమాట. సో అప్పట్లో ఉన్న లైట్ బల్బ్స్ మ్యాక్సిమం మనం కూడా ఈ టైప్ ఆఫ్ లైట్ బల్బ్స్ చూసి ఉండొచ్చు.
సో ఇవి ఇక్కడ డిస్ప్లే పెట్టారు. అండ్ ఇక్కడ ఏసీ అయితే లేదు, మనకి నార్మల్ ఫ్యాన్స్‌తోనే ఉంది. కొంచెం వెంటిలేషన్ మీకు ఏసీ అయితే లేదు. సో ఇంకా నెక్స్ట్ కార్కి అయితే వెళ్ళిపోదాం. 1965 నాటి ఇంపాలా కార్ అయితే యూజ్ చేస్తున్నారు, ఇక్కడ డిస్ప్లేకి తీసుకొచ్చారు. ఈ కార్ని మనం ఫాస్ట్ 10 మూవీలో అయితే మన యాక్టర్స్ అయితే యూజ్ చేశారనమాట. విలన్గా ఎవరైతే చేస్తారో ఆక్వామన్ అతను యూజ్ చేశాడు. సో అందుకని ఆ కార్ చాలా ఫేమస్ అనమాట. సో ఇంకా మనం కంటిన్యూ చేద్దాం. 1967 నాటి కార్స్ ఇవన్నీ. సో ఇవన్నీ మ్యాక్సిమం మనం ఓల్డ్ మూవీస్లో, మీరు తెలుగు మూవీస్లో చూసినట్లయితే ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ కార్ అయితే మనం చూపిస్తాను రండి. సో ఇది 1947 నాటి ఒక ఫేమస్ పర్సన్ సివి రామన్ గారు యూజ్ చేసిన కార్ అనమాట ఇది. సో సివి రామన్ గారి గురించి మనకి అందరికీ చాలామంది తెలుసు అనమాట. సో వాళ్ళ గురించి ఇంకొంచెం డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ పాస్ చేసి అతని గురించి చదివి తెలుసుకోవచ్చు. సో అతను యూజ్ చేసిన సివి రామన్ గారు యూజ్ చేసిన కార్ అనమాట ఇది, 1947 మోడల్. సో దాని గురించి తెలుసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న 1937 నాటి కార్ ఇది. సో చూసారు కదా రెడ్లో ఎలా ఉందో. సో చాలా ఎలిగెంట్గా చాలా బాగా ఉందన్నమాట, ఒక రాయల్ ఫీల్గా ఉంది. సో ఇది యాక్చువల్గా 4 సీటర్ ఇది. సో బ్యాక్ సైడ్ కూడా మీరు వెనకాల కూర్చొని ఎవరైనా రైడ్ని అయితే జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. అండ్ ఈ కార్ ఇంటీరియర్ చూసుకోవచ్చు, కార్ స్టీరింగ్ చూసుకోవచ్చు. అప్పట్లో పెద్ద ఎలక్ట్రానిక్స్ అంతా ఏముండవు, ఆల్ డిజిటల్ ఉంటుంది. సో ఇక్కడ ఒక పారాగ్లైడింగ్తో మిడిల్లో ఒక సెంటర్ పీస్గా అయితే మీరు చూసుకోవచ్చు. ఇది ఇక్కడ మనకి డిస్ప్లేలో అయితే తీసుకొచ్చారనమాట. ఆల్ రైట్. సో ఇంకా మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇవన్నీ వింటేజ్ కార్స్ని చూసాము, ఎక్స్పీరియన్స్ చేసాము. సో ఇంకా మనం కిందకైతే వెళ్ళిపోదాము. సో కింద కూడా మనకి ఇంకొన్ని కార్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ మనకి స్టార్టింగ్లో వింటేజ్ స్కూటర్స్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. సో చేతక్, బజాజ్ చేతక్ మనందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది స్కూటర్ గురించి. అండ్ ఇక్కడ 1948 నాటి ఫోర్డ్ వారు యూస్ చేసిన లారీస్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. వీళ్ళు ఎంతమందికి తెలుసు ఫోర్డ్ కంపెనీ వాళ్ళు లారీస్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారని. సో చూసినానికి పుష్పలో ఉన్న లారీస్ లాగా అయితే ఉన్నాయి కదా. సో చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ ఉన్న లారీ వచ్చి టాటా కంపెనీ వాళ్ళది. 1973లో అయితే దీన్ని అయితే మనకి మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో 1970స్లో 1950స్లో ఉన్న లారీస్ ఈ టైప్లో ఉంటాయి. పుష్ప మూవీలో చూసినట్టుగా ఈ లారీస్ అయితే ఉన్నాయి మనకి. సో నెక్స్ట్ 1983 నాటి డస్టన్ బ్లూ బర్డ్ అనే కార్ అయితే ఉంది. సో ఇది ఒక ఫేమస్ కన్నడ హీరో గారు అయితే దీన్ని స్పాన్సర్ చేశారు ఈ మ్యూజియంకి. సో డాక్టర్ విష్ణువర్ధన్ గారు అయితే ఈ కార్ని అయితే మనకి స్పాన్సర్ చేయడం జరిగింది పైన మ్యూజియంకి. ఇతను చాలా పెద్ద యాక్టర్ అనమాట ఇక్కడ. సో ఇతని గురించి తెలియని వాళ్ళకి ఉండదు కర్ణాటక స్టేట్లో. సో నెక్స్ట్ కార్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మోరీస్ వుడ్స్ అనే ఒక కంపెనీ నుంచి కార్ అయితే ఉంది. ఇది ఒక చూడడానికి పర్ఫెక్ట్ పిక్నిక్ కార్ లాగా అయితే మనకి ఉంది, ఒక వ్యాన్ లాగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎవరైతే బిగ్ ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళకి ఈ కార్ డిస్ప్లేలో వాళ్ళకి ఈ కార్ని చూడడానికి యూస్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా మనం నెక్స్ట్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ముంబై యొక్క ఫేమస్ ట్యాక్సీని కూడా మనకి ఇక్కడ డిస్ప్లేలకు అయితే తీసుకొచ్చారు. సో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు కూడా ఉంటుంది. 1980s నాటి కార్స్ అయితే ఇవి. సో ఇక్కడ మీకు ఇంకా నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళినట్లయితే BMW కార్ ఉంది. సో ఇది 1990sలో ఉన్న డస్టన్ కార్. సో ఇక్కడ చూసుకోవచ్చు జాగ్వార్ కార్. అప్పట్లోనే ఎంత ఎలిగెంట్గా, ఎంత స్టైలిష్గా, చాలా బాగుంది కదా జాగ్వార్. సో జాగ్వార్ నోన్ ఫర్ లగ్జరీ కార్స్ అండ్ పవర్ఫుల్ కార్స్. సో ఇది 2005 నాటి జాగ్వార్ కార్ అయితే ఇలా ఉంది మనకి. సో ఇక్కడ చాలా కార్స్ అయితే మనకి డిస్ప్లేలో ఉంటాయి. సో ఇంకా మనం నెక్స్ట్ కార్కి వెళ్దాం. సో ఇది క్యాడిలాక్ కార్, 1989 నాటి కార్ ఇది. సో అప్పట్లో చాలా లగ్జరీ పీపుల్, చాలా పొలిటీషియన్స్ యూస్ చేసిన కార్స్ అయితే ఇవి. సో అప్పట్లో ఇంటీరియర్ చూసుకోవచ్చు మీరు, ఎంత స్పేషియస్గా, ఎంత పెద్ద కార్గా ఉన్నాయి కదా. సో క్యాడిలాక్ అనేది ప్రెసిడెంట్స్ అలాంటి వాళ్ళు యూస్ చేసేవారు అనమాట. సో ఒకసారి మీరు ఫ్రంట్ వ్యూ కూడా ఎలా ఉందో ఈ కార్ని చూసుకోవచ్చు. సో క్యాడిలాక్ అనేవి ఇప్పుడు కూడా చాలా మంచి బ్రాండ్ కార్స్ అనమాట. సో మీరు ఇక్కడ నుంచి చూసినట్లయితే ఫుల్ కార్ని చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం వేరే సెషన్కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ మస్టా కార్స్ అయితే చూడడానికి ఉంది. రెడ్ కలర్లో డ్యూయల్ టోన్లో చాలా బాగుంది ఈ కార్. రెడ్ కలర్ నా ఫేవరెట్ కలర్. అండ్ కార్స్లో అయితే రెడ్ కలర్ చూడడానికి చాలా బాగుంది ఈ మస్టా కార్ కూడా. సో ఈ డిస్ప్లేలో చూడడానికి చాలా బాగుంది అనమాట. సో ఇది మన కర్ణాటక రిలేటెడ్ కారే ఇది. సో ఇంకా మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం చూడడానికి. సో ఇక్కడ చూడడానికి చాలా కార్స్ ఉన్నాయి. సో మీరు వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుంటూ కంప్లీట్గా 1 డే అయితే ఇక్కడ మీరు ఒక హాఫ్ డే అయితే మీరు ఇక్కడ ఈజీగా స్పెండ్ చేయొచ్చు. సో ఇది మీరు ఒక మోడల్ 1987 నాటి కార్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనకి కొంచెం దగ్గరలో ఉన్న కార్స్ అయితే వస్తాయి, ఒక 30 years బ్యాక్ ఉన్న కార్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం అంబాసిడర్ కార్ అయితే చూస్తున్నాము. సో అంబాసిడర్ కార్ అప్పట్లో మన ఇండియన్స్కి చాలా ఫేవరెట్ కార్స్ అనమాట.
సో అవన్నీ మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. సో రిమైనింగ్ కార్స్ కూడా ఏమేమి ఉన్నాయో చూపిస్తాను పదండి, మీరే చూసేయండి. ఆల్రైట్, కాంగ్రెస్ కార్ అయితే చూసారు కదా. నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తుంది వ్యాన్ అయితే ఉంది. సో ఈ వ్యాన్ అయితే ఫుల్ గ్రాఫిటీ లాగా యూస్ చేసి 1996 కార్ టెంపో అనమాట. సో అప్పట్లో టెంపోస్ ఎలా ఉన్నాయో మీరు చెక్ చేసుకోవచ్చు. సో చాలా బాగున్నాయి అప్పట్లో టెంపోస్ కూడా. సో ఆర్ట్ వర్క్ అంతా వేశారు ఈ టెంపో మీద, అది చూడడానికి చాలా బాగా అనిపించింది రియల్గా. అండ్ నెక్స్ట్ కార్కి అయితే మనం వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ కార్ మనకి 1985 నాటి కార్ అనమాట ఇది. సో ఈ బ్రాండ్ మన ఇండియాలో పెద్దగా ఉండకపోవచ్చు, బట్ చూడడానికి కంప్లీట్ ఎల్లో కలర్లో అయితే, సో చూడడానికి ఇలా అయితే ఉంది ఈ కార్. సో ఇది కూడా క్యూట్గా ఎల్లో కలర్లో నచ్చే వాళ్ళకి బాగుంది. సో నెక్స్ట్ కార్ 1926 నాటి కార్ అనమాట. ఇంకొక 1 year అయితే దీనికి 100 years బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. మెర్సిడీస్ బెంజ్ కార్ ఇది. అప్పట్లో బెంజ్ కార్ ఉందంటే వాళ్ళు ఎంత రిచ్ అనో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో చూసుకున్న బెంజ్ కార్లు అయితే 100 years ఓల్డ్ నాటి కార్స్ చూడడం అనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫీలింగ్. సో ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సో మన లేటెస్ట్గా ఉన్న అంబాసిడర్ కార్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అంబాసిడర్ కార్కి నాకు చాలా దగ్గర సంబంధాలు అయితే ఉన్నాయి. సో ఎస్, సో అంబాసిడర్ కార్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక కార్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేసి ఇలా అయితే పార్ట్స్గా వేలాడదీశారు. సో దట్ మనకు అర్థమవుతుంది ఏమేమి పార్ట్స్ అనేవి ఈ కార్లో ఇంక్లూడ్ అవుతాయని చూసుకోవచ్చు. ఇంజిన్స్, డోర్స్, టైర్లో 3 types రిమూవ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో కింద బ్రేక్ ప్యాడ్స్, సస్పెన్షన్ ఇవన్నీ మనకి క్లియర్గా అర్థం అవడానికి సో ఇలా మనకైతే డిస్ప్లేలో అయితే ఉంచారనమాట. సో ఇంకా మనం నెక్స్ట్ వాటికైతే వెళ్ళిపోదాము. సో ఇక్కడ చూసుకోవచ్చు 1985 నాటి మారుతి కార్ అయితే ఉంది మనకి ఇక్కడ. మారుతి 800 వన్ ఆఫ్ ద లెజెండరీ కార్, మన అందరికీ తెలిసిందే. సో మారుతి 800 అనేది ఇప్పటికీ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది మనకి ఎలక్ట్రిక్ కార్, రేవా కార్. సో ఇది మన బెంగళూరులో ఫ్రీక్వెంట్గా అక్కడక్కడ చూస్తూ ఉండొచ్చు. కాంపాక్ట్గా చిన్నగా బాగా ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఇది 2008 మోడల్ నాటి ఎలక్ట్రిక్ కార్స్ ఇవన్నీ మ్యాక్సిమం డొనేట్ చేశారు చాలామంది వరకు అయితే ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి అప్పట్లో జేసీబీస్ ఎలా ఉండేవో ఇక్కడ చూడు ఫీల్డ్ మార్షల్ ట్రాక్టర్ అనమాట ఇది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్, ట్రాక్టర్స్ అప్పట్లో మనకి ఇలా అయితే ఉండేటివి అనమాట. సో ఇది మనకి ఇప్పట్లో అయితే మనకి జేసీబీ అని బాగా గుర్తుంటుంది కదా, అప్పట్లో ఇలా ఉండేది. రైట్ గైస్, ఇప్పుడు దాకా మీరు కార్స్ అయితే చూసారు కదా. ఇప్పుడు ఒక చిన్న మ్యూజియం టైప్లో అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఆర్ట్స్ ఆఫ్ తులనాడు, సో పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఆఫ్ తులనాడు అంటే కాంతారా మూవీలో మీరు అందరు చూస్తుంటారు కదా, వాటిల్లో మనకి యూస్ చేసింది ఈ తులనాడు వాళ్ళు అనమాట. సో వాటికి రిలేటెడ్గా ఉన్న ఐటమ్స్, వాళ్ళు యూస్ చేసిన యూటిలిటీస్, వాళ్ళు యూస్ చేసిన పాత్రలు ఇవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లేకి అయితే తీసుకొచ్చారనమాట. వెపన్స్ కూడా ఉంటాయి, అవన్నీ మీరే డీటెయిల్గా చూడండి. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది అప్పట్లో యూస్ చేసిన వంట సామాన్ కానీ, కెమెరాస్ కానీ, అంతేకాకుండా కాయిన్స్ కానీ చాలా అయితే ఉంటుంది. సో అవన్నీ చూస్తూ ఉండండి. సినిమా కెమెరా కూడా ఉంటుంది అప్పట్లో ఫస్ట్ టైం యూస్ చేసినవి. అవన్నీ మీరే ఒకసారి ఈ వీడియోలో చూసేయండి స్కిప్ చేయకుండా.
ఆల్రైట్ గైస్, సో ఇక్కడ ఈ మ్యూజియం కూడా చూశారు కదా, ఎలా అనిపించింది? ఓల్డ్ నాటి ఫస్ట్ కెమెరా, అంతేకాకుండా సినిమాలో యూస్ చేసిన కెమెరాస్. సో ఇది మనకి ఇంకా ఎగ్జిట్ అనమాట. దీంతో మన ప్రయాణం మ్యూజియం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ మీకు పక్కన హోటల్ కూడా ఉంటుంది, రెస్టారెంట్, మీకు లంచ్ కూడా దొరుకుతుంది, అవైలబుల్గా ఉంటుంది, చెక్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఛానల్స్, మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.